హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనజ వ్లాగ్స్. ఈరోజైతే రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో రవ్వ కేసరి తయారు చేయడానికి కావలసిన పదార్థములు: బొంబాయి రవ్వ 1 కప్పు, అలాగే జీడిపప్పు, కిస్మిస్, అలాగే పంచదార. వీటన్నిటిని మనకి ఎంత అయితే కావాలో అంత ముందుగానే సిద్ధపరిచి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక గిన్నె తీసుకొని దానిలో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ 1 కప్పుకి 3 కప్పుల వాటర్ని బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అవుతుండగా నెయ్యిలో మనము జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా రెడ్ కలర్ వచ్చేలాగా వాటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో మరలా 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని 1 కప్పు రవ్వ నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చక్కగా రెడ్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేలాగా రవ్వని బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నెయ్యి తక్కువ అయితే కొంచెం వేసుకోవచ్చు. ఫ్రై అయిన తర్వాత రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకొని దాన్ని ఇప్పుడు మరుగుతున్న నీటిని, మనం పక్కన బౌల్లో పెట్టుకున్న నీటిని కొంచెం కొంచెంగా రవ్వలో వేసుకుంటూ ఉండలు లేకుండా దాన్ని కలుపుకుంటూ నీట్గా కొద్దిగా వాటర్ పోసుకుంటూ దాన్ని కలుపుకోవాలి. మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఉండలు లేకుండా దాన్ని అయితే మనం నీట్గా కలుపుకోవాలి. అప్పుడే అది బాగా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు మనం అలా ఉండగా కొద్దిగా మనం ఏదైతే ముందుగానే పెట్టుకున్నామో పంచదార, 1 కప్పు రవ్వకి 1/2 కప్పు పంచదార సరిపోతుంది. లేదు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 3/4 కప్పు వరకు వేసుకోవచ్చు. పంచదార వేసి నీట్గా కలుపుకోవాలి. మంట స్లో ఫ్లేమ్లో పెట్టి నీట్గా కలుపుకుంటూ పంచదార కరిగే వరకు ఉండలు లేకుండా దాన్ని మనం కలుపుకుంటూ ఉండాలి. అలా వచ్చిన తర్వాత పంచదార అంతా కరిగిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నెయ్యి వేసుకుంటే పిల్లలకు కూడా బాగుంటుంది. నెయ్యి చాలా మంచిది, కాకపోతే అందరూ నెయ్యి తింటే మంచిది కాదు అన్న ఉద్దేశంతో ఉంటున్నారు. నెయ్యి తింటే మంచిది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకొని మొత్తం పంచదార ఏమన్నా తక్కువగా ఉంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. అంతవరకు లైట్ స్వీట్గా ఉంటేనే తినడానికి బాగుంటుంది. ఎక్కువైనా మళ్ళీ తినలేము. కాబట్టి పిల్లలు వచ్చే టయానికి ఈవినింగ్ 1 కప్పు రవ్వతో 5 నిమిషాల్లో రవ్వ కేసరి రెడీ. అయితే మరి మీరు కూడా ఈ రవ్వ కేసరి ట్రై చేయండి. ఎలా ఉంది? మా మీజో వచ్చాడు కాలేజీ నుంచి, ఇప్పుడు ఎలా ఉందో చెప్తాడు. ఎలా ఉందో తెలియదు కానీ వాడి ఎక్స్ప్రెషన్కి అయితే చాలా నవ్వు వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వనజ వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.